అలా హలో. అన్న నమస్తే, నేను ప్రేమ్రాజ్. చెప్పండి సార్. అన్నగా పాట మీద కొంచెం అందరికి ఇబ్బందికరంగా ఉన్నది. ఏమి ఇబ్బందికరం? మీ పాట పెట్టాలని మేము వీడియోలు పెట్టినాం, మేము పెట్టిన వాళ్ళమే కానీ ఓకే 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 చెప్పండి. అప్పుడు ఆవేదన ఉండే, కానీ ఇప్పుడు మళ్ళీ చేసిన దాన్ని బట్టి మళ్ళీ దీన్ని చూసి బాధ అనిపిస్తుంది. కీరవాణి ఎందుకన్నా చేయటం? ఎవరు చేయాలి? తెలంగాణలో ఎంతమంది లేరు, ఎవరైనా ఒక చేయొచ్చు ఒక సంగీత దర్శకుని పేరు చెప్పు నాకు. అన్న. ఒక సంగీత దర్శకుని పేరు చెప్పు. ఒక్క సంగీత దర్శకుడు ఏందన్నా? ఇవి ఎంతమంది లేరన్నా? నేను 10 మందిని చూపిస్తాను. నేను అడుగుతున్నా కదా, ఒక్క సంగీత దర్శకుని, కీరవాణిని తలదన్నే సంగీత దర్శకుని ఒక పేరు చెప్పు నాకు. అంటే పాటకు వచ్చేసరికి కీరవాణిని తలదన్నాలా అన్న? అట్లా అంటే మరి కీరవాణిని తలదన్నే వాళ్ళు బాంబేలో కూడా ఉన్నారు, బాంబే నుంచి కూడా తెచ్చుకోవచ్చు కదా. అదే కదా, నీకు తలదన్నటం అనే దానికి ఎండేమని ఉన్నదా? నేను ఎందు కాదు, తలదనడాన్ని పక్కన పెడదాం. ఆయనకు దగ్గరగా ఒక పేరు చెప్పు. దగ్గరగా ఒక పేరు ఏందన్న? ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళు ఉంటే వాళ్ళు చేయలేరా? ఎన్ని పాటలు చేయాలన్నా? 100,000 పాటలు చేసిండ్రు. మరి కూర్చొని చేయించుకుంటే చేయలేరా వాళ్ళు? ఇప్పుడు సారు, మీకు కూడా ఆస్కార్ విజేతలు కావాలంటే ఎట్లనన్నా? ఆస్కార్ విజేతల కోసం కాదది. నేను అది మాట్లాడింది ఏడాది కింద. నేను కీరవాణి కోసం మాట్లాడింది ఏడాది కింద. అట్లాంటి అన్నిటిని వదులుకోవాలి కదా. ఎందుకు ఆత్మగౌరవం? ఎందుకు తెలంగాణ స్వరాష్ట్రం ఎందుకన్నా? మీకు తెలంగాణ ఇచ్చింది, తెలంగాణ మనకు రాష్ట్రం ఇచ్చిన సోనియా తెలంగాణ ఆడబిడ్డ కాదు. అసలు వాస్తవానికి భారతదేశ వనిత కూడా కాదు పాపం. అవి టెక్నికాలిటీస్ అన్నవి. ఒక 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 ఇటలీకి చెందిన అమ్మాయి, ఆమె ఇచ్చిన స్వతంత్రము, ఆమె ఇచ్చిన తెలంగాణ మనకు సంబరమైనప్పుడు ఒక అనుభవము అంటము. నేను సినిమా కూడా చూడలేదు ఆయన. నేను సినిమా మన దగ్గర చేస్తాము. ఇప్పుడు క్యాసెట్లు చేసే వాళ్ళు 100,000 మంది ఉన్నారు. ఆ పాటలు కూడా క్యాసెట్లు కదన్న, సినిమాకి చేశాడు. రవి కళ్యాణ్ నా సినిమా బ్రహ్మాండంగా చేశాడు. అర్జున్ ఉన్నాడు, రవి కళ్యాణ్ ఉన్నాడు. అట్టగా తండ్రి, నీ సినిమాకు పెట్టిన నా సినిమా పెట్టుకోలేను కదా. నీ సినిమా కదా నాది, నీ సినిమా అయితే అసలు పట్టించుకోవన్నా. నువ్వు సినిమా తీసి కీరవాణ్ణి పెట్టుకో, రహమాన్ని పెట్టుకో, అని పట్టుకో. తెలంగాణ ఆత్మగౌరవం కదన్నా, మాకు సంబంధం లేదా? నేను నాకు చెప్పిన దానికి నీకు జవాబు ఇవ్వలేను. ఒక సోనియా గాంధీ భారతదేశ స్త్రీ కాదు. ఆమె బతుకు లైవ్నే పోగొట్టుకున్నది తెలంగాణ రాష్ట్రం. అయినా మనం దాని సంబరాలు పడుతున్నాము. ఈ మాట 10 ఏళ్ళు, ఈ పాటను 10 ఏళ్ళు అవమానించినప్పుడు ఒక్కడు పల్లెత్తు మాట్లాడలే. నేనైతే మాట్లాడినా, నాకు రైట్ ఉంది, నేను మాట్లాడినా. నేనేమంటున్నా సార్, నువ్వు కూడా ఆ ముఖ్యమంత్రి తాడ నీడకు నిలబడ్డవాడివే. అందరు నిలబడ్డరన్నా, మీరు నిలబడ్డారు, నేను నిలబడ్డారు, అందరు నిలబడ్డారు. కానీ మీ పాట విషయంలో నేను మాట్లాడినా. నేను నిలబడలేదు తండ్రి. ఎందుకు నిలబడలేదు? పోలేదా అన్న ఆడికి? కలవలేదు అన్నాడు కేసీఆర్ ను? అరేనా వేదికలు పంచుకోలేదా అన్న? అట్లా కాదు, అది రాష్ట్ర సిద్ధి కోసం. మరి మేము కూడా గంతే కదా అన్న? కాదు మాకేమన్నా, మాకు ఇంటి లాభమా అన్న? కాదు మా ఇంటి అవసరాల కోసం పోలేదు కదా. నువ్వు కలిసిన నేను కలిసిన దానికి సంబంధమే లేదు. ఒకవేళ దానికి మీరు ప్రభుత్వంతో మాట్లాడితే మాట్లాడండి. ఇప్పుడు ఆ పోస్టులు పెడుతున్నారు, ఏదోటి అవుతుంది. 100% అయితే కదన్నా. కానీ కావద్దని నేనేవాడిని ఆపేతందుకు. మీరే మిమ్మల్ని అంటున్నారు, మీ వల్లనే, మీ చొరవతోటి జరిగింది అట్లా అంటున్నారు. లేదు, అది నా చొరవే. ఓయా, ఆ చొరవ కూడా నాదే. అది మీరు చేసిన చారిత్రక తప్పిదం, పెద్ద తప్పిదం అవుతుంది అన్న. పెద్దోళ్ళు చిన్న తప్పు కూడా చేయొద్దు, మీరు పెద్ద తప్పు చేస్తున్నారు. నేను పెద్దోడిని గిద్దోడిని ఎప్పుడు అనుకోకు. నేను పెద్దోడిని చిన్నోడిని నేను ఎప్పుడు కొలమానం చేసుకోలేదు. నేను నా జర్నీలో నేను పోతున్నా. మీ జర్నీ మీ ఒక్కడి జర్నీ కాదు, అది అందరికి, తెలంగాణకు కూడా సంబంధం ఉంటది ఈ విషయంలో. ఇప్పుడు నిజంగానే ఉంటది, కాదంటలేను నేను. అన్నప్పుడు అది ప్రభుత్వ నిర్ణయాలకు కట్టుబడి జరుగుతుంది తప్ప నా నిర్ణయంతో. మొన్నెవడో ఇవాళ నేను విన్నొకటి, తాగుబోతూ అందశ్రీ గారు ఏది చెప్పినా ప్రభుత్వం తలొగ్గి చేస్తుంది అన్నాడట ఎవడు.
గా కామెంట్ల నేను సమర్థించట్లేదన్నా, గా పిచ్చి కామెంట్ల గురించి కాదు నేను మాట్లాడేది. అరే చెప్పుదాకేను, ఆ, అది నాకు నా పుట్టుకతోటి తాగడం తెలియదు. ఉమ్, అంటే వాడు ఎంత జ్ఞానవంతుడు అనేది, ఇవన్నీ మామూలు అన్న. ఇప్పుడు నిజంగానే ఉంటది, కాదంటలేను నేను. ఇప్పుడు ఆ, ఆడు అధికారం, చంద్రశేఖర్ జీ కేసీఆర్ గారు అధికారంలో ఉన్న 10 ఏళ్ళలో ఎవడు మాట్లాడలే. వాడు పతనావస్థ దశకు వచ్చినప్పుడు మాట్లాడినరు, 10 ఏళ్ళు ఎవడు మాట్లాడలేదు. మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, అమ్ముడు పోయిన వాళ్ళు ఉన్నారు, మూసుకున్న వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు అన్న. ఉంటారు. ఆ, అది సమాజం అన్నప్పుడు ఇడుచుడు కలగూర గంపనే. ఆ, అందులో నాకు పేసి లేదు. నేను ఎవ్వరిని కూడా నా పాట ఒక సాగు కంటే గొప్పది కాదని చెప్పాను. ఒక అని దాన్ని బలిదానం. గొప్పదాన్ని చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ఈ లెక్కన కీరవాణి కావాలి, ఇంకొకరు కావాలని. మీరు ఆ కీరవాణి పాడకపోయినా పాట గొప్పదే. లేదు, నేను నా గొప్పతనం కోసము నాకు ఎలాంటి తలనొప్పి లేదు. నాకు గొప్పతనం కోసం నేను పాకులాడలేదు కూడా, రేపు పాకులాడను కూడా. ఇప్పుడు 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 పాకలాడినట్టే కనబడుతుంది కదన్న. ఇప్పుడు పాకలాడినట్టే కనబడుతుంది కదా. ఒకవేళ నువ్వే అనుకున్నావు, ఇప్పుడు ఏం చేద్దాం మరి? తప్పని చెప్తున్నానన్నా. కానీ తప్పే కానీ మరి మీరు మీలాంటి వాళ్ళు తప్పు చేయకూడదు. అట్లనా? చేయకూడదు అన్న. మీరు మనిషి అన్నవాడు తప్పులు ఎన్నో వారు తండోపతండాలు ఊరి విజనులకెళ్ళ నుండి తప్పులేంచువాడు తమ తప్పులు ఎరగడని 1650లో వేమన అనేటి కవి ఒకటి చెప్పాడు. ఇక్కడ అందరు ఏళ్ళు పెట్టి చూపెట్టేవాళ్ళు బాగున్నారు, 10 ఏళ్ళు ఏం చేస్తున్నారు అనేది ప్రశ్న, ఏం చేసిండ్రు అన్నది ప్రశ్న, నేను ఎవ్వన్ని అనేది ప్రశ్న. ఇవన్నీ వదిలేసి అన్నప్పుడు ప్రభుత్వం నేను పాట చేయమంటే వాళ్ళు చేసుకోరు. సర్వ అధికారాలు గవర్నమెంట్ రాజ్యందే ఉంటది. అందులో రాజ్యానికి తలొగ్గి గంగిరెద్దును కాదు నేను. ఇప్పుడు మళ్ళీ రాజ్యందే అంటున్నారు, మళ్ళీ రాజ్యం చేసి చెప్పినట్టు చేస్తానని అంటారు. మళ్ళా అట్లా కాదబ్బా, రాజ్యము అనే అధికారం ఉంటది, రాజ్యందే. అధికార పార్టీ అని కూడా కాదు, ప్రభుత్వము వాళ్ళ నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనకు నిన్న మొన్న మాట అన్నాడు ఒకడు, పెద్ద పాట ఉండాలన్నాడు అనేసి, అందుకోసం మా సారు పెట్టలేదు అన్నాడు. నాకు నవ్వు వచ్చింది. అది అనేసి పలకరించింది ఏ రోజు? సారు మీరు కూర్చోబెట్టి అప్పుడు కూర్చోబెట్టి మాట్లాడు అన్న. అప్పుడు కూర్చోబెట్టి మాట్లాడితే అయిపోయేదే. దానికి ఏం దాన్ని ఎవడు తప్పని అనట్లేదు, రైట్ అని అంటలేడు. అప్పుడు మీరు ఎందుకు కూర్చోబెట్టలేదు? ఏది కూర్చుంటూ మాట్లాడితే అయిపోయేదానికి ఈడ కుల్ల పొడుచుకొని ఒక రాజ్యాన్ని కూలగొట్టుకునేదాకా ఎందుకు వచ్చిండు? అది స్వయంకృతం, ఎవడేం చేస్తాడు దానికి? అంతే. ఇది స్వయంకృతం అయితే సారు, ఇదే నేను చేసింది స్వయంకృతం అయితే తెలంగాణ ఒక క్షణకాలంలో ఎంటిక కింద తీసి పారేస్తుంది నన్ను. నేను స్వయంకృతం చేయను. ఇక మీ కారణాలు ఉంటాయి కదా, దానికి నాకు సంబంధం లేని విషయం కాదు. ఇక మీరు చాలా చెప్తారన్న, విశ్వ నరుణ్ అంటారు, చాలా అంటారు. కానీ విశ్వం లేదు, నరుడంటేనే విశ్వమే తండ్రి. నరుడంటేనే విశ్వం, అలా విశ్వనరుడు ఎందుకు? అంత డెప్త్ పోయే మేధావులం కాదు మేము. గాని మాకు తెలిసింది చిన్న విషయం, మా ఆత్మగౌరవం. చెప్పిన కదా, మా ఆత్మగౌరవం అన్న, చిన్న విషయాన్ని కూడా చెప్పిన. మా ఆత్మగౌరవం అది. ఆ పాట మా ఆత్మగౌరవం. దాన్ని ఎవడో వచ్చి ఎవడో ఏదో చేస్తే మేము చూడలేము. ఆత్మగౌరవానికి నువ్వు తినే పిడికడు మెతుకులు ఉంటాయి కదా, అది ఏ ప్రాంతం పండించినోడు ఇప్పటికి ఎవడు చెప్పాడు? ఎన్ని చేతుల కష్టమో అని ఎవడు చెప్పాడు? దానికి దీనికి ఏం సంబంధం అన్న? అట్లాంటప్పుడు తెలంగాణని తెచ్చుకోవాలి. ఖచ్చితంగా సంబంధం ఉంటుంది. అట్లాంటప్పుడు తెలంగాణని తెచ్చుకోవాలన్నా. ఎందుకు తెలంగాణ గురించి నువ్వు మాట్లాడినావు చెప్పి? అట్లయితే అట్లా అనుకుందాం. మరి సోనియా ఇచ్చిన తెలంగాణను అది ఇటలీది మాకెందుకని వదిలేస్తారా? మరి తెలంగాణ కదన్నా, ఢిల్లీలో ఎవరున్నా చేయాలి. అది టెక్నికాలిటీ. నువ్వు ఇది ఆత్మగౌరవం వేరు, టెక్నికాలిటీ వేరన్నా. ఇది కూడా టెక్నికాలిటీ వేరు, ఆత్మగౌరవం వేరన్నా. టెక్నికల్ గా రాసుకున్న కవికి ఒక ఆలోచన ఉంటది. అంటే మాకు ఆస్కార్ గ్రహీతలు కావాలనే? ఆస్కారం నాకెందుకయ్యా? మీకెందుకన్నా ఆస్కార్ గ్రహీతలు? ఇప్పుడు
ఏలే, అది సంవత్సరం మీ పాట కంటే గొప్పోళ్ళా? సంవత్సరం కింద మాట్లాడిన విషయం ఇది. ఇవ్వల్ల ఆయనకు ఆస్కారం వచ్చింది, నాకు ఆస్కారం కావాలన్నది కాదు ఇది. రేపు జనం తెలుస్తుంది తండ్రి, నీకెందుకు ఆ బాధ? అప్పుడైనా గానీ అది కోరుకోవడం కూడా కరెక్ట్ కాదు కదా. రేపు ప్రజానికం ఇక్కడ కొన్ని గుంపులు కట్టుకొని, కొన్ని బదనాలు పెట్టుకొని, సున్నం కొట్టుకోవాలని, బకెట్లు పట్టుకొని, ఇవన్నీ 20 సంవత్సరాలు ఏం చేసినో నాకు తెలుసు. రేపు నుంచి ఏం చేస్తానో నాకు తెలుసు. నాకు వాళ్ళు పదవులు ఇస్తా అంటే సింహాన్ని సింహంగా బతకని అంటరా, కుక్క బిస్కెట్ లేకని చెప్పిన రాజ్యానికి. ఎప్పుడు కూడా ఈ పాట రాజ్యానికి బానిసగేం కాదు, అది తెలంగాణకు బానిస, తెలంగాణ ప్రజల ఔనిత్యానికి బానిస. మీరు కీర్తికి బానిస? కీర్తి వద్దులే, నీకెందుకు? మరి ఏందన్నా, మా కోపం వస్తుంది ఇట్లా చేస్తే. ఒకవేళ నీకు శాతనైతే ఆ కీర్తిని తగ్గించేందుకు ప్రయత్నం చేయి. కాదు, మీ కీర్తిని ఎవరి కీర్తిని ఎవరు లగ్గారన్నా? నీకు శాతనైతే ఆ కీర్తి తల నడికేందుకు ప్రయత్నం చేయి. మీ కీర్తి మీద ఎవరికి అసూయ లేదు. మరి నీకెందుకు కీర్తి కావాలని మనం చెప్తాను. మరి కండుతి నీకుంటది, కీర్తి మీకు ఇది అవసరమా అన్నా? ఖచ్చితంగా అవసరం, నాకు కాదు. ఆ పాట విషయంలో తెలంగాణకి ఏది అవసరమో గదే అవసరం, మీకు వ్యక్తిగతం ఏముండదు దాంట్లో. నాకు వ్యక్తిగతం అంటలేనే, ఇప్పుడు కూడా వ్యక్తిగతం కాదు. అది మీది కాదు పాట, మీరు ఎట్లా నిర్ణయం తీసుకుంటారు? ఇప్పుడు నిన్ను అడగాల, వచ్చి ప్రజలందరిని అడగాలి నన్నంటే. నువ్వేం చేసినావు 10 ఏళ్ళ? మరి నన్ను ఎప్పుడైనా మాట్లాడావా? అయితే నేను మాట్లాడే కాడికి నేను మాట్లాడినా, నా స్థాయికి నేను మాట్లాడినా. నా స్థాయికి నేను అవమానించినప్పుడు నీ కుతుక వెకిలిందా? కాదు, సరే అప్పుడు మాట్లాడకపోతే ఇప్పుడు రైట్ లేదా? అప్పుడు మాట్లాడకపోతే ఇప్పుడు రైట్ లేదా? అట్లా కాదే, నీకు రైట్ ఉంటే ఏం చేస్తావు, చేయవే. ఇప్పుడు పెట్టినప్పుడు అది సరైన పద్ధతిలో ఉండాలని కోరుకుంటూ తప్ప. అరే నువ్వు వచ్చి ఒకవేళ సరైన పద్ధతిలో లేకపోతే, ఇప్పుడు నువ్వు సరి చేయడానికి కాదయ్యా, అది సరి చేసిన సరైన పద్ధతుల్నే ఉంటుంది. టెక్నికల్ పరంగా నా విషయం ఉండదు. టెక్నికల్ గా ఏది ఉంటుందో వాళ్ళు ఎంచుకుంటారు. దానికి సార్ ఎట్లున్నది అంటే, బాగుంటే బాగున్నదంట, బాగలేదంటే బాగలేదంట. ఎన్ని చరణాలు ఉండాలి, ఎన్ని నిమిషాలు ఉండాలి మేము చెప్తలేం. అది కవికి సంబంధించిన ముచ్చట. అది నేను ఇప్పుడు కాదు, ఇప్పుడు నేను స్టూడియోలో ఉన్నా. నీకేదన్నా శాతనైతే నా కీర్తి తల నరికేందుకు కంకణం కట్టుకుంటే ఆ పని చెయ్యి. నీ కీర్తి జోలికి ఎవడొస్తాడన్నా, మాకేమవసరం? కీర్తి కావాలంటే ఇప్పుడు ఈ అదనపు కీర్తి ఎందుకు ఇది అంటున్నా? నీకు ఉండే తక్కువ ఉన్నదా? తక్కువ ఉన్నదా ఏమన్నా? లేదు, నేను తప్పు ఒప్పు అంటలేను. తక్కువ ఉన్నదా నీకేమన్నా? అడిషనల్ గా కావాలి, కీరవాణి కీర్తి కావాలా నీకు? లేలే, ఆ కీర్తి ఎవరికి కావాలనో వాళ్ళకి తెలిసి ఉంటది. కానీ ఇప్పుడు నేను నీతో మాట్లాడే సమయంగా కూడా నేను లేను. తెలంగాణలో ఉన్న ఒక గల్లీలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ అంతకంటే బాగానే చేస్తాడు. ఓ తండ్రి, నేను ఎంతసేపు మాట్లాడినంటే దేనికోసం మాట్లాడినా, ఎందుకోసం మాట్లాడే అవసరం లేదా అంటే మేము చేయలేం గాని, నువ్వు నా కీర్తిని అడగించేందుకు, కీర్తి తల నరికేందుకు ఏమైనా ప్రయత్నం ఉంటే చేసుకో. ఏమి కీర్తి అన్నా? నీ కీర్తి జోలికి ఎవడొస్తాడు? ఏమవసరం? మాకేమన్నా వస్తుందా? తర్వాత ఇప్పుడు కాదు, ఎందుకంటే నాకు సమయం లేదు. మీరు పెద్దోళ్ళు, సమయం ఉండదు మీకు. గాని మరి